తెలుగు రాష్ట్రాలకి సింపుల్ ఎనర్జీ యూనికార్న్ గా మారిన ఏథర్ ఎనర్జీ కంపెనీ ఇటువంటి లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్. మొదటిగా లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మన సింపుల్ ఎనర్జీ సంబంధించిన షోరూమ్స్ అయితే మన తెలుగు రాష్ట్రాల్లోకి అయితే స్టార్ట్ అవబోతుంది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మొత్తం 6 చోట్ల వీళ్ళు ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అయితే ఓపెన్ చేయబోతున్నారు. మొదటిగా మన విజయవాడలో అయితే కనుక ఆగస్ట్ 25వ తారీఖున అయితే బెంజ్ సర్కిల్ ఏరియాలో అయితే వీళ్ళు షోరూమ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇంకా మిగిలిన ఏరియాస్ కూడా ఒకసారి మీకు చెప్తాను. ఆగస్ట్ 29వ తారీఖున జేపీ నగర్ బెంగళూరులో స్టార్ట్ అవుతుంది. అలానే ఆగస్ట్ 31వ తారీఖున రాజాజీ నగర్ బెంగళూరులో ఉంటుంది. బెంగళూరులో 2 సెప్టెంబర్ లో మార్తహళ్లి దగ్గర అయితే స్టార్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 7వ తారీఖున గోవాలోని పంజిమ్ దగ్గర అయితే స్టార్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 11వ తారీఖున పూణేలోని కరాడి అనే లొకేషన్ లో అయితే షోరూమ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా అయితే సింపుల్ ఎనర్జీ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాలు మనందరూ తెలిసిందే. సింపుల్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఒకసారి ఛార్జ్ పెడితే 212 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 166,000 రూపాయల ఎక్స్-షోరూమ్ కాస్ట్ కి. అలానే సింపుల్ .1 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనుక 150 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ ని 140,000 రూపాయల ప్రైస్ కి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి 600 కోట్ల రూపాయలు అయితే రేస్ చేయడం జరిగింది. ఈ ఫండింగ్ రేస్ చేసిన తర్వాత ఏథర్ ఎనర్జీ కంపెనీ యొక్క వాల్యుయేషన్ $1.3 బిలియన్ అయితే చేరుకుంది. సో ఇప్పుడు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళైతే అఫీషియల్ గా యూనికార్న్ కంపెనీ కింద అయితే ఎదగడం జరిగింది. యూనికార్న్ అని ఎందుకు అంటారంటే, ఎవరైతే ఒక కంపెనీ వాళ్ళు స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వక ముందు ఒకవేళ ఆ కంపెనీ వాల్యుయేషన్ వచ్చి $1 బిలియన్ వరకు రీచ్ అవుతే కనుక ఆ కంపెనీని యూనికార్న్ అంటారు. అలా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే ఈ పర్టికులర్ రికార్డ్ లోకి అయితే వెళ్ళడం జరిగింది. ఈవెన్ మనకి ప్రీవియస్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కూడా యూనికార్న్ కంపెనీ కింద ఎదిగింది. ఇప్పుడు తాజాగా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కూడా యూనికార్న్ కింద మారడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఎంజీ మోటార్స్ కంపెనీ సంబంధించిన విండ్సర్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ యొక్క లాంచ్ అప్డేట్ అయితే వచ్చేసింది. సెప్టెంబర్ 11వ తారీఖున అయితే ఎంజీ మోటార్స్ విండ్సర్ ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 50 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేయబోతున్నారు. దాదాపుగా 400 నుండి 500 కిలోమీటర్ రేంజ్ అనేది ఎలక్ట్రిక్ కార్ ఆఫర్ చేయబోతున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ సెగ్మెంట్ చూసినట్లయితే ఒక 15 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ ఉండే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి అడ్వాన్స్ ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. 15.6 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎడాస్ ఫీచర్ ఆఫర్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ బ్రేకింగ్ సిస్టమ్, ఇలాగ చాలా అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఎలక్ట్రిక్ కార్ లో ఆఫర్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అమెజాన్ ఇండియా కంపెనీ వాళ్ళు జెంటార్ అనే ఒక కంపెనీ వాళ్ళతో టై అయ్యారు. ఈ టైఅప్ లో భాగంగా 2025 సంవత్సరం కల్లా ఒక 10,000 ఎలక్ట్రిక్ వాహనాలను అయితే అమెజాన్ కంపెనీలో అయితే డిప్లాయ్ చేయబోతున్నారు. సో జెంటార్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే B2B సంబంధించిన లాజిస్టిక్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ వెహికల్స్ ని లీజ్ లో ఈ కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తారు. దాంతో పాటుగా కంపెనీ వాళ్ళు అయితే ఇప్పుడు అమెజాన్ తో అయితే వీళ్ళు పార్ట్నర్షిప్ అయ్యారు. ఇప్పటికీ అమెజాన్ కంపెనీ వాళ్ళు తమ డెలివరీ ఫ్లీట్ ఆపరేషన్స్ కోసం 7,200 ఎలక్ట్రిక్ వాహనాలు అయితే యూజ్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఇప్పుడు ఇంకొక 2,800 అదనంగా అయితే ఈ జెంటార్ కంపెనీ నుంచి అయితే మన ఈ ఎలక్ట్రిక్ వాహనాలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అమెజాన్ కంపెనీకి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టెస్లా సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ కోసం ఎవరైతే $1,000 పెట్టి ప్రీ బుకింగ్ చేసుకున్నారో ఆ డబ్బుల్ని రిఫండ్ అవ్వమని అయితే అడగడం స్టార్ట్ చేశారు. విశాల్ గోన్సల్ అనే ఒక భారతదేశానికి చెందిన ఒక వ్యాపారవేత్త 2016 సంవత్సరంలోనే ఇలాన్ మస్క్ ఎప్పుడైతే మన భారతదేశంలో ఒక ఎలక్ట్రిక్ కార్ తీసుకొస్తాం ప్రీ బుకింగ్ చేసుకోమని చెప్పి అనౌన్స్ చేశారు. ఆ టైంలో ఈయనలాగానే చాలా మంది $1,000 పెట్టి ప్రీ బుకింగ్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు 2024 సంవత్సరం వచ్చినా కూడా టెస్లా సంబంధించిన అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలేదు, భారతదేశంలో టెస్లా ఎలక్ట్రిక్ కార్ ఎప్పుడు వస్తుందని చెప్పి. ఈయనైతే లక్కీగా అయితే టెస్లా సంబంధించిన ఒక హై లెవెల్ పర్సన్ పట్టుకుని అయితే రిఫండ్ తెచ్చేసుకున్నారని చెప్తున్నారు. బట్ మిగిలిన వాళ్ళ పరిస్థితి అయితే తెలియదు. కానీ మెజారిటీ ప్రెసెంట్ అయితే మాత్రం ఇప్పుడు టెస్లా సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ ఎప్పుడు లాంచ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ లేక అందరూ కూడా ఇప్పుడు రిఫండ్ అయితే అడగడం స్టార్ట్ చేశారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశానికి చెందిన కాజమ్ అనే ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రొవైడర్ ఈ కంపెనీ వాళ్ళు $8 మిలియన్ ఫండింగ్ అనేది రేస్ చేశారు సిరీస్ A3 ఫండింగ్ ద్వారా. ఈ కాజమ్ అనే ఛార్జింగ్ స్టేషన్ ఏదైతే ఉన్నారో వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ తయారు చేయరు అనమాట. ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన సొల్యూషన్స్ ఆఫర్ చేస్తారు. అంటే CMS ప్లాట్ఫామ్ అయితే ఆఫర్ చేస్తారు. ఛార్జింగ్ స్టేషన్స్ ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో కస్టమర్ కి వాళ్ళకి మధ్య సాఫ్ట్వేర్ ఆఫర్ చేయడం కానీ, స్వాపింగ్ స్టేషన్ సంబంధించిన సొల్యూషన్స్, ఇటువంటి వివిధ రకాల సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనేది ఆఫర్ చేసే కంపెనీ. వీళ్ళు 25,000కు పైగా ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఇప్పుడు $8 మిలియన్ ఫండ్స్ అనేది రేస్ చేశారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అనే ఒక సంస్థ వాళ్ళు తాజాగా ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇది కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉందండి. ఎందుకంటే ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 2025 సంవత్సరం కల్లా భారతదేశ ఎలక్ట్రిక్ 2-వీలర్ మార్కెట్ అయితే చైనాని సర్పాస్ చేస్తుంది, అంటే వాళ్ళు దాటి వెళ్ళిపోతుందని చెప్పి ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది. ప్రెసెంట్ వీళ్ళు ఇచ్చిన ఫ్యాక్ట్స్ ఏమని చెప్తున్నారంటే యాజ్ ఆఫ్ నౌ 2023 సంవత్సరం ప్రీవియస్ డేటా ప్రకారం అయితే చైనా ముందులో ఉంది. బట్ ప్రెసెంట్ చూసుకున్నట్లయితే పెట్రోల్ వెహికల్ ఇండస్ట్రీ 2-వీలర్ లో ఇతర
ఇతర దేశాల కన్నా ఇండియా కొంచెం మెరుగుపడడం, దాంతో పాటుగా ఈ సంవత్సరంలో భారతదేశంలో 2 వీలర్ షేర్ దాదాపు 25% వరకు ఉండొచ్చు అని చెప్పి ఈ రిపోర్ట్ అయితే అంచనా వేస్తుంది. బట్ ఈ రిపోర్ట్స్ యాక్చువల్ గా రియాలిటీ వెళ్తుందా లేదో పక్కన పెడితే మాత్రం కాస్త రిపోర్ట్ చూస్తే మాత్రం పాజిటివ్ సైన్ అయితే కనిపిస్తుంది మన ఇండియన్ ఈవీ ఇండస్ట్రీకి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జాగ్వర్ కంపెనీ వాళ్ళ జీటీ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్ అయితే ఈ 2024 సంవత్సరం డిసెంబర్ లో అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క కాస్ట్ చూసినట్లయితే దాదాపు ₹1,00,00,000 వరకు ఉండే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కార్ లో ఒకసారి ఛార్జ్ పెడితే 700 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేయబోతున్నారు. అలానే ఈ కార్ లో మరొక ప్రత్యేకత అంటే మొత్తం 4 డోర్స్ అనేది ఆఫర్ చేస్తారు. అంటే వీళ్ళు ఎక్కువగా లగ్జరీ సెగ్మెంట్ లో ఇన్ని డోర్స్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటారు. ఒక 2 డోర్స్ ఎక్కువ ఇస్తారు. బట్ ఇప్పుడు 4 డోర్స్ ఎలక్ట్రిక్ కార్ తీసుకొచ్చే ప్లాన్ అయితే ఉంది. ఇక చివరి అప్డేట్ చూసినట్లయితే చైనా దేశంలో కిమ్కో F9 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక స్పోర్ట్స్ లుక్ డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. 110 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఎలక్ట్రిక్ స్కూటర్ లో. ఫస్ట్ వచ్చి 110 కిలోమీటర్ల రేంజ్, ఇంకొక వేరియంట్ వచ్చి 140 కిలోమీటర్ల రేంజ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్స్ తో పాటు ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టింగ్ ప్రైస్ చూసినట్లయితే ₹3,05,000 ఆఫర్ చేస్తున్నారు. హై రేంజ్ వేరియంట్ వచ్చి ₹3,28,000 ఆఫర్ చేస్తున్నారు. ఇవి లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడో లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.